గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 1 కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావలా. ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు, కాదన్ను. అన్నీ లెక్క రాసుకుంటూనే ఉన్నానులేవయ్యా. ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి. ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టనులేవయ్యా. వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచి అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకో అమ్మా. ఏమయ్యా గోపాలం, తాళం తప్పుతుందయ్యా. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. మీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతుంది అయ్యగారు. పిచ్చివాడా, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా, ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. బ్రతుకున్నాళ్ళు బజారు మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరుక్కుపోయిందమ్మా. మంచంలో తీసుకుపోయింది పాపం. మీ అమ్మ జబ్బుపడ్డంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి చావు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితాలు. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసి బ్రతికాను. శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా. ఒరే శంకరం,
ఆర్నిశలో అది శృతిలో ఉందో లేదో అనే తప్ప అమ్మాయి జీవితాన్ని శృతి చేద్దామనే ఆలోచన లేదే నీకు? ఇది శృతిలోనే ఉంది. అమ్మాయికి ఓ చక్కటి సంబంధం చూశానురా. చూసావు కదరా, ఇప్పటి వరకు చాలా చక్కటి సంబంధాలు చూసావు. ఇదిగో 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 ఆ వెంటకారనే వద్దని నేను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇదివరకటి సంబంధాలే. ఆ కుర్రవాడి తండ్రి గరిట తిప్పాడనన్ని, ఈ కుర్రవాడి తల్లి సకేసి సాంప్రదాయం మంచిది కాదనన్ని, ఇటువంటి దిక్కుమాల వంకలు పెట్టి కొట్టేసేవా ఇహ నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉభయ భాషా ప్రవీణ స్వరద్రూపిణి, యోగ్యుడు ఉత్తముడు నున్ను. పాపం బామ్మగారు తప్ప అమ్మా నాన్న లేరట్రా కుర్రాడికి. మన ఊరి స్కూల్లోను మా ఇంటి పక్క వాటాలోను ఈ మధ్య చేరాడురా. ఒరే ఇదిగో ఒరే శంకరం, దాంతో పాటు మీ మరదలకు కూడా బహు గొప్పగా నచ్చేశాడు అనుకో. ఇదిగో నేనే ముహూర్తం పెట్టి చేద్దాం అనుకున్నాను. కానీ ఈ కాలం పిల్లలు ఒకళ్ళ వాళ్ళు చూసుకోకపోతే బాగుండదేమోనని. అవునరా, ఈసారి ఖాయంగా ఖాయం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి బాగుండదేమోనని. ఏదో పిల్ల తండ్రివి కుర్రాన్ని నీకు చూపించకపోతే బాగుండదేమోనని. ఎంత స్నేహితుడినైనా ఇంత చొరవ తీసుకోవడం అంత బాగుండదేమోనని. కనీసం నీ నోటీసులోకి తీసుకురాకుండా నేనే ప్రొసీడ్ అయిపోవడం మరీ బాగుండదేమోనని నీ మరదలతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పి హెసి పంపించాను రా. ఇహనో ఇప్పుడో వాళ్ళు వచ్చేసేస్తారు. ఏదో లాంఛనప్రాయమైన పెళ్లి చూపులే తప్ప. ఇదిగో ఒరే, నీకు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఆ వంక ఈ వంక పెట్టి కాదన్నావా ఇక బాగుండు. వెర్రివాడ, ఆ కళ్యాణ ఘడి వస్తే ఆపడానికి అడ్డుపడ్డానికి మనమెవరం రా? అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే నాకు మాత్రం సంతోషం కాదురా. నేనేమీ మాట్లాడను. కానివ్వండి. ఆపబ్బాయి ఆపు. రండి పిన్ని గారు, ఇదే ఇల్లు. సారా దిగు. ఇదిగోనే ఇష్టం లేని పెళ్లికి ముక్కు పట్టుకొని లాక్కొచ్చాం. నేను ముందే చెబుతున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాక చేసుకోను అంతే. నోరు ముయ్యరా. శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో. వెర్రి మొగమా, దిగు. దిగు. ఏమిటి పిన్ని గారు అబ్బాయి అంటున్నాడు? ఏం లేదమ్మా, ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు. అరుగో మాటల్లోనే వచ్చేసారు. రండమ్మా, రండి 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 రండి. కామాక్షి, నువ్వు వెళ్ళి అమాయసంగా చూడు. అలాగే. రాబోయ్, రా 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 రా. రే శంకరం, పెళ్ళికొడు కామేశ్వరరావు, మీ మామగారు శంకర శాస్త్రి. శంకరాభరణం శంకర శాస్త్రి ఎప్పుడైనా చూసేవా? వాడి మోహం పసివాడు, వాడెక్కడ చూసుంటాడు బాబు. నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని. మా వారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకువెళ్లేవారు కాదు. దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. బాబుగారు సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో. పుట్టిన ఇన్నేళ్లకి బాబుగారిని చూడగలిగాను. చూడడం ఏమిటమ్మా, మా శంకరంతో సంబంధమే కలుపుకోబోతుంటాను. కూర్చోవా. అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు. బాబుగారు, మా వాడిని చెప్పుకోవడం కాదు గాని మా కాముడికి. ఏమిటి కావుడు ఏమిటి? నువ్వు నోర్మయ్యరా. మా కాముడు పెద్దలంటే భయభక్తులు వినయ విధేయతలు ఉన్నవాడు బాబు. విన్నావట్రా, వినయ విధేయతలు ఉన్నవాడట. మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు. విన్నావట్రా, ఏ దురలవాడు లేనివాడట. పొద్దున్నే శుభ్రంగా ఇంత చద్దన్నం తింటాడే తప్ప ఈ చద్దన్నం వాడికి కాఫీలు ఇప్పుడు- గీఫీలు అలవాట్లేవు బాబు. ఆహాహాహాహా. ఈ రోజుల్లో సజ్జనం తిని అల్లుడు దొరకడం ఎంత అదృష్టం రా. నా తల్లి రామ్మా, రా కూర్చో. అమ్మాయి వచ్చిందిరా. అబ్బాయిని తలెత్తి చూడమనండి పిన్ని గారు. నువ్వు చూడవే శారదా. చూడవా, నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావేమిటి? చూడు.
నీ పేరేమిటి తల్లి? శారద. అలాగా, సరస్వతీదేవి పేరు పెట్టుకున్నారన్నమాట. మా బాగా అన్నారు. మా పిల్ల సాక్షాత్తు సరస్వతీదేవే అనుకోండి. మంచి గాత్రం ఉంది, మొగుడికి ఉత్తరాలు రాసుకునేంత చదువు చదువుకుంది, వంట వార్పు మాస్టారు, శుచి, శుభ్రం అన్నీ తెలుసు. అక్క నచ్చితే గాజు గ్లాస్ తీసుకోండి. అక్క, మాస్టర్ నచ్చితే స్టీల్ గ్లాస్ తీసుకో. చూసేవటో అమ్మాయి నచ్చిందా? వాడి మొహం, వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి? కుర్రవాడు, వాడికి ఏం తెలుసు కనుక. ఆ అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబు గారు. వంశపారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది, అది చాలు బాబు నాకు. ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు. ఆ అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను. ఏమ్మా, ఒక్క పాట పాడతావా? అక్క, ఉమ్. నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందువులలో ఆ రిషభం ఎలా వచ్చింది? చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి? సగమ తనిస అవరోహణ? సన్నిధ మకస. మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే. నిజమేలేండి, వృషభం పడితే మరి ఏమిటది? వృషభమా రిషభమా? రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటునన్నాను. రిషభం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది. చారుకి కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది? కాఫీ కాఫీ అవుతుందండి. నువ్వు లేఖనికి ముందు లే. రిషభం అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందయ్యా? తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి. అది కాదండి. బాబు గారు, తమని మరొకసారి కలుస్తాం. ఆ అవసరం లేదు. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టివి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్న వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ₹1 ఇస్తున్నాడు రా. శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయిందిరా సంతృప్తిగా 2 పూట్ల భోంచేసి కనీసం శారదకి ఒక మంచి రవికలు గుట్టైనా కొనిపెట్టగలుగుతున్నావా? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ఒరేయ్, రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడ్రా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది కదా సంగీతం. నిన్ను దైవం కూడా రక్షించలేడురా.
నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో రేషమే ఎలా వచ్చింది? ఏమిటోరా కాముడు, ఉన్నదాన్ని ఊరుకోకుండా ఆ అమ్మాయిని పాట పాడమని నేనే అడిగాను. ఇరకాటంలో పెట్టి ఆ అమ్మాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే, మధ్యలో నేను ఇరుకుని పడ్డాను. నీ మొహం బెల్లం కొట్టిన రాయలా నోరు మూసు కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు? బోలే డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను. 20-30 కృతుల దాకా నేర్చుకున్నావు. రిషభం అనడం చేతకాలేదట్రా నీకు? నీ కర్మ కాకపోతేను. నువ్వు సడక్కే మధ్యన చేత కాకనా? కావాలంటే ఇప్పుడు పరీక్ష పెట్టు. గడగడ రాగాలు, ఆరోహణలు, అవరోహణలు అన్ని అప్పచెప్పేస్తాను. ఉన్నట్టుండి ఆయన కళ్ళేసేసరికి నాకు వణుకు పుట్టింది. ఆ కంగారులో ఏదో ఆగేశాను, అంతే. 10 జన్మలు తల్లకిందులుగా తపస్సు చేసినా మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం దొరుకుతుందా నాయన? చేతులారా దూరం చేసుకున్నావు. పిచ్చి సన్నాసి. ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతోంది నేనే. నీకేం తెలుసు? నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన. చూద్దాం. మీ డబ్బు పూర్తిగా ముట్టినట్టేనా? ముట్టిందమ్మా. ఉండండి, రసీదు ఇస్తాను. సుబ్బయ్య గారు, నాకు రసీదులతో పని లేదండి. శంకర శాస్త్రి గారి బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే చాలు. అదే మాటమ్మా. చూడండి, ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినా ఇస్తూ ఉండండి. ఆ బాకీ నేను తీరుస్తాను. అలాగేనమ్మా. వస్తానండి. సుబ్బయ్య గారు, శాస్త్రి గారు వస్తున్నారు. ఆయనకు నా గురించి ఏం చెప్పకండి. రండి పంతులు గారు, రండి, కూర్చోండి. నీ దగ్గర ఇంతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా. మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను, కానీ రాక తప్పలేదయ్యా. అదేం మాట పంతులు గారు, డబ్బు కావాలా? అవునయ్యా, పిల్ల పెళ్లి చేయబోతున్నాను. ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పు ఇవ్వక్కర్లేదు సుబ్బయ్య. ఈ గడ్డపిండారాన్ని చూసావా? ఇది ఒక ఆభరణం అని నేనెన్నడూ అనుకోలేదయ్యా. ఇది నా శరీరంలో ఒక భాగమేనని, కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా. డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు. ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పు. మీలో ఉన్న సరస్వతీదేవికి ప్రజలు తొడిగిన ఆభరణం ఇది. దీనికి విలువ కట్టే స్తోమత, అర్హత నాకు లేవయ్య గారు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను. ఎంత రాశారా? ఉదయనుడు వాసవద. ఎందుకురా? సాయంత్రం 5 గంటలకి గట్టి కింద గుడి దగ్గరకు వచ్చాయి. ఎందుకు అర్జెంటు?
పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవా చక్కని సామి పలుకే బంగారమాయనా. ఏమిట్రా ఏమిటిదంతా? అంతా మీ మంచికే, నన్ను కొంచెం ఎత్తుకోండి. అయ్యగారు మీ ఇద్దరు పెళ్లి ఒప్పుకున్నారు, అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను. ఇక మీ ఇష్టం. గుమ్మం దగ్గరకు వచ్చిన లక్ష్మి చేజారిపోయిందని బాధపడ్డాను బాబు గారు. తమంతట తమరే పిలిచి పిల్లనిస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం. మా వాడు ఎప్పుడు అంతేనమ్మా, సొంటి కొమ్మేననుకోండి కళ్ళల్లో పెట్టుకుంటే భక్కున మండుతుంది, ఆ తర్వాత మంచు ముక్కలే చల్లబరుస్తుంది. సుందరం భాగవతారేనా మాట ఇది, కటు మనసు వెన్నపూస. ఇక శుభలేఖల పని పూర్తయినట్టే. పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చానురా. ఏమిట్రా అది? మన శేషాచలం గారి హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులవి వేసి ఆర్భాటంగా తయారు చేశారురా. మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను. అలాగా? ఆ హాలుని నీ కచేరీతో పునఃప్రారంభించాలని వాళ్ళ కోరిక. వాళ్ళు వచ్చి నన్ను అడిగారురా. నేను సరేనమ్మా. బాబు గారి కచేరియా? ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను. ఇన్నేళ్లకి నా కోరిక తీరబోతోందన్నమాట. అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరా ఏమంటావు? అలాగే. పెద్దలందరికీ నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 2 మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహజాలు ఆడిపోయేవారు, విని పులకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు.
ఆ వైభవం, ఆ వెలుగు నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి వాటైనా కాటైనా, కరిచైనా కొరికైనా అనేది సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి 4 గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి 100,000 వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి 1,000,000 ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా 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 నాన్న 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 శంకరం, శంకరం, And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.